హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిర్షా శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా నిన్నైతే బయటికి పోయి వచ్చేవరకు నిజంగా కార్లో తిరిగిన అలవాటుకి బండ్ల మీద తిరగాలంటే మాకు నిజంగా చుక్కలు కనిపిస్తున్నాయి. ఈడున్నాడుగా, ఈయనతోటి మాకు పెద్ద బాధ ఉంది. బండి మీదకి వెళ్ళి దుంకుతా అంటాడు, మాకు అది భయం అవుతుంది బండి మీద జర్నీ చేయాలంటే. ఇక కార్ వచ్చేదాకా తిప్పలా వాడాలి. అట్లా కార్ వచ్చిన తర్వాత ఇక మా లైఫ్ మళ్ళీ కార్ జర్నీకే పోతుంది. అంటే బండి మీద తిరిగేటోళ్ళు లేరా మీకే అట్లా అలవాటు అయిందని మళ్ళీ అట్లా అనకండి. మాకు కారు ఉంది కాబట్టి మాకు కార్లో తిరగడం అలవాటు అయ్యింది. ప్రతి చిన్నదానికి ములికి వాళ్ళన్నా కార్లోనే పోతాం. అంటే చిన్న చిన్న విషయానికి కూడా కార్లో పోతాము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కార్లో పోతాము. మాకు అది బాగా అలవాటు అయింది. పాపం నిన్న చేసిన జర్నీ పోయేటప్పుడు అయితే ఫుల్ ఎనర్జీగా పోయినాం. రిటర్న్ ఇంటికి వచ్చేవరకు టైర్డ్ అయిపోయినాము. అసలుకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. బస్కి వద్దామన్నా మేము ఆధార్ కార్డులు మర్చిపోయినాము, ఎందుకంటే పోయేటప్పుడు ఏం మంచిగా కూర్చున్నాగా ఫ్రీగానే ఉన్నాం కదా అని అనుకున్నాము. కానీ ఇక అట్లా అయితే ఇంటికైతే వచ్చినాము. ఇంక ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేయాలి. ఈరోజు నేనైతే ఫాస్టింగ్. ఈరోజు వెనస్డే, ఇంకా భారతాల పుణ్యం అంటారు, ఊర్ల దిక్కైతే భారతాల పుణ్యం అంటారు. అంటే ఇలా మాకు కళ్ళు గూడాలు పోస్తారు కదా, ఆ ఒక్క పొద్దు ఇది. ఇంకా మీ సైడ్ ఏమంటారో కూడా మాకైతే కామెంట్ చేయండి. చెప్పు. పాల ఇదా వద్దా? అక్కకి అడిగిల్లా పోస్తాగు. మరి పోసినాక తాగకపోతే కొడతా. ఈయన తాగుతాడు అంటారా పాలు? ఇప్పుడు అడుగుతుండగా పై తాగుతాను. బాబాయ్ని లేపుకరా పోనాడు. బాబాయ్ అని పిలువు బాబాయ్ అని. పోయిండు ఆ ఇంట్లోకి. కానీ నాన్న ఫాస్ట్గా అయిపోయింది. ఇక టైం అవుతుంది ఈరోజు. అమ్మో 8:30 అవుతుందిరా, బస్సు వెళ్ళిపోతుంది. బాబాయ్ నట లేపు, బాబాయ్ని లేపురా, బాబాయ్ని లేపు నాని. దా 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 దా. ఈ వాటర్ మిలన్ తెచ్చి దాదాపుగా 5 రోజులు అవుతుంది. 5 ఇంకెక్కువ అవుతుంది. గజ్వేల్ తీసుకొచ్చినాం. ఇది 10 రోజులు అవుతుంది గజ్వేల్ పోగా మేము. అదేంద్రా రెడ్డికి కనిపిస్తలేదు. సప్న దానికి చీమలు పట్టినాయి కదా. అయినా గ్రేట్ 10 రోజుల దాకా బాగానే ఆగింది. ఏంది ఇది? కోసి ఫ్రిడ్జ్ లో పెడితే కూడా మంచిగా ఉంది. అవునా? నేను రోజు అట్లనే పెడుతున్నా. వెరీ గుడ్. మనకు కూడా ఇది జ్యూస్ చేస్తే బాగుంటుండే. క్రియాన్స్ తినమ్మా, తిను. బొట్టవలరా పెట్టిరు నీకు? క్రియాన్స్ బొట్టవలు పెట్టిర్రా నీకు? బాగా నాకు మాడాకు తీసుకొస్తే నేను స్నానం చేసి దీపం పెట్టుకుంటా. బాగా ఒక్క పొద్దున్న దానికి ఇంతసేపు ఉండాలి. నాని ఒక్క పొద్దు ఎప్పుడు ఇడుస్తావు? సాయంత్రం. మరి సాయంత్రం చేస్తుంది అమ్మ. పొద్దుంతా ఏం చేయదు తెలుసా, సాయంత్రమే దీపం పుట్టిస్తుంది అమ్మ. అయితే అమ్మ సాయంత్రం ముట్టిస్తుంది. నేను ఇప్పుడు నేను ఎట్లా బుధవారం ఉన్నదా రెండు ఒక్క పొద్దులు కలిసి వచ్చింది నాకు. వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నీకోసం, ఓ మాటైనా మాట్లాడే. మాడుకొమ్మలు తెచ్చిన అవన్నీ చేసుకుంటాం. మళ్ళీ సాయంత్రానికే ఉంటుంది. ఓకే డన్. ఇప్పుడు నాని అని పంపించినమాట మనం ఫ్రీ అవుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని అని పంపించాలి. అయిపోయింది అన్న బాక్స్ ఇది ఒక్కటి పెడితే అయిపోయింది. ఆ మోకాళ్ళు చొప్పున మొత్తం మీద దాకా వచ్చినాయి. మనం పొడుగులేనా పాప. మేము ఈయన స్కూల్ టైం అవుతుందని చెప్పేసి నాని అని నడువు అంటుండు. మా ఇంట్లో 10 minutes టైం ఫాస్ట్ ఉంది. ఎందుకంటే మేము తొందరగా పని చేసుకోవాలి కదా, అందుకని 10 minutes ఫాస్ట్ పెట్టుకున్నాము. అసలు టైం అయితే 8:21 అవుతుంది. 8:30కి బస్సు వస్తుంది. ఇప్పుడు పోయాడ వెయిట్ చేయడం ఎందుకు? 8:25 8:27కి అట్లా వెళ్ళు, తొందరగా పోతు వాడికి. ఓకే డన్. అయితే ఈ విండోస్ తీసుకుపోయి అక్క వాళ్ళు వరంగల్ ఉంటారట. అయ్యా మరి ఎట్లా? ఈ చార్జ్ ఇంటికి తీసుకుపోయేసరికి దానికంటే డబ్బులు అవుతాయి. ఏమో మరి దగ్గర తీసుకుంటారు. ఇటు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలంటే చెప్పు, వచ్చి తీసుకోవాలి. నిజంగా ఈ కిటికీని అయితే నేను మటన్ కూడా పట్టలేకపోతున్నా. మొన్న ట్రై చేసినాము, ఇడికెళ్ళి తీసేసి పైన రూమ్ లో లేవలేదు. అంత గట్టిగా ఉంది. బయట ఇట్లున్నాయి కానీ లోపల చిన్న ఇట్లా గ్రిల్లు కూడా వచ్చినాయి. చిన్న గ్రిల్ కదా, పెద్ద గ్రిల్ ఇట్లా వచ్చింది. మంచిగా డ్యామేజ్ లేకుండా మంచిగా పెయింట్ వేసి మంచిగా చేస్తే మంచిగానే ఉంటుంది. కానీ యాక్చువల్ మా ఇంట్లో కానీ తెచ్చుకున్నాము, కానీ ఈ కిటికీలు పెడితే సగం గోడ పోతుందంట. మళ్ళీ సైడ్లకు కూడా పర్రెలు వస్తాయి అంటారు, భయం అవుతుంది. అందుకని ఆ కిటికీలు అన్న పెట్టేసి పెట్టుకుంటే ఇక ఈ సైజు కిటికీలే పెట్టుకోమన్నాడు. మా ఇల్లు ఇదేమో 3/4 ఉంది,
మాదేమో 2/2.5 ఉంది. ఎంతనో ఉంది కానీ అంటే మా ఇంట్లో పెట్టుకుంటే అలాంటి కిటికీలే పెట్టుకోవాలంట. ఎందుకంటే మా గోడలు అప్పుడు కాలంది కదా, పాతకాలం. మళ్ళీ ఎక్కువ అటు ఇటు అయినాయి అనుకో మళ్ళీ పక్కలు ఉన్నాయి కూడా అవి వస్తాయంట. ఇక వీడు నన్ను గుంజుకొని పోతుండు. ఏం కావాలో చెప్పు నీకు. కరెంటు పోయింది ఈ మధ్య, కరెంటు మస్తు పోతుంది. ఏం కావాలి నీకు? శీర్షవానికి ఏమో కావాలంట. శీర్ష వాటరా? నీళ్ళేమో గ్లాసా? ఇంకటు గ్లాస్ ఇస్తుంది. వీనికి ఈ మధ్య మంచిగా అర్థమవుతున్నాయి. ఇసొంటి కావాలంటే మమ్మల్ని వాటి దగ్గరికి తోలుకొచ్చి మరీ చూపిస్తాడు అనమాట. కానీ ఇట్లా నీళ్ళు తాగినట్టు మాత్రం పాలు మాత్రం అస్సలకి తాగడు. అదేందేమో బతిమలాడాలి వీడిని, తాగు 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 అని. ఇప్పుడు కొన్ని తాగుతాడు. పోతలేదు బాబా, ఆగు బాబా. ఇప్పుడు నువ్వు తీసుకోవద్దని ఫిక్స్ అయ్యి ఉన్నావు ఆమెని. షెడ్ కాడకి పోతే మళ్ళీ నువ్వు రావు. అరే షెడ్ కాడికి కూడా పోవాలి బాబా, కుండ తెచ్చుకోవాలి. అక్కడ మస్తు పని ఉంటుంది. నిన్న మేక ఎట్లుందో ఏమో పరిస్థితి చూడలే. ఇంకా నిన్న నాకు సాయంత్రం వచ్చేసరికి నైట్ అయిపోయింది. నైట్ నేను వచ్చినప్పుడు వచ్చిన ఇక వద్దు అవన్నీ. 2:30 అయిందా, 2 అయిందా, 12 అయిందా, అవన్నీ మొద్దు కానీ. ఓకే రైట్. ఇప్పటి నుంచి బయటికి పోతే ఇన్ టైంలో రావాలి. డియర్ ఫ్రెండ్స్, మీ హస్బెండ్లు కూడా ఇట్లనే అంటే ఎక్కువ లేట్ నైట్ పోతే మీరు కూడా కఠినమైన శిక్ష ఇవ్వాలని కోరుకుంటారు. ఈయన మాకు ఒకటి భయము. పోడు సామాన్యంగా వీళ్ళ ఇంటర్ ఫ్రెండ్స్ దగ్గరికి పోయిందంటే నాకు మస్తు భయం అవుతుంది. ఎందుకంటే నమ్మకం కూడా ఉండదు, ఇంటికి వస్తాడో రాడో అని చెప్పేసి. అప్పుడు ఉండే ఇంటికి రాకపోతుంది. నిజమే, మా ఇంటర్ ఫ్రెండ్స్ దగ్గర నా పెళ్ళైనాక కూడా అంటే వీళ్ళు ఎక్కువ కలుసుకునేది బర్త్డేకి. ఈయన బర్త్డేకి 31st దావత్ అవుతుంది, ఈయన బర్త్డే అవుతుంది. ఈ ఆటపోతులను కోసుకుంటారు, బ్యానర్లు వేయించుకుంటారు, కీన్స్ కాటు ఉంటారు అనమాట. ఎప్పుడో సంవత్సరం ఎందుకంటే 31st రోజు పని ఉంటుంది. ఫస్ట్ రోజు 31st రోజు ఏమో మంచిగా అన్ని ఎనర్జీగా ఫుల్ ఎనర్జీగా అన్ని కొనుక్కొచ్చుకుంటారు, కోసుకుంటారు. ఇక ఫస్ట్ రోజు ఊకుట పని చేసుకుంటారు. అందుకే 2 రోజులు పడుతుంది. నా పెళ్ళైనాక కూడా ఈయన రోజు అవుతుంది, కానీ మా దావత్ 2 రోజులు అవుతుంది. ఎందుకంటే అన్ని కోయడము అన్ని ఉంటాయి కోసిన తర్వాత, కాబట్టి అన్ని కంప్లీట్ చేయాలంటే టైం పడుతుంది. అందుకని ఇక మాక్సిమం నేను బయటికి ఎక్కడ పోయినంటే ఇంటర్ ఫ్రెండ్స్ తోటి మాత్రమే పోతా. ఇక పోయినంటే మాకు వస్తాడా రాడని నమ్మకం ఉండదు, భయం అవుతుంటది అనమాట. డిసైడ్ అయిపోతున్నాయి. ఆడాడి పోయినంటే రాడు. నేను కూడా అంతే ఫిక్స్ అయిపోతా. ఎవరి దగ్గరికి పోయినా వస్తాడు. ఆల్మోస్ట్ అందరు పెళ్ళిలేని. అప్పుడంటే బ్యాచిలర్ ఉంటుండే కాబట్టి మొత్తం ఎన్నో ఒక దగ్గర బాయ్ దగ్గర నా పెళ్ళైనాక కూడా నువ్వు కూడా పోయినాగా. అప్పుడు నువ్వు బ్యాచిలరా? అంటే అప్పుడు నా పెళ్ళి ఒక్కొంది అయింది. ఇప్పుడు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అప్పుడేమో నాది, నవీన్ గాంధీ ఇద్దరు అయిన ఉండే. దాని తర్వాత ఇప్పుడు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అసలు పెళ్ళిళ్ళు కానుడే లేడు మా దాంట్లో. ఇప్పుడు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పిల్లలు కానీ వీళ్ళు ఇంటర్ ఫ్రెండ్స్ మంచిగా అనిపిస్తారు, మంచిగా మాట్లాడతారు. మంచిగా అంటే మాది ఎట్లా అంటే ఎవరు భార్యనైనా వద్దనే పిలవాలి, అట్లా మంచిగా మాట్లాడతారు. పోయినప్పుడల్లా మంచిగా రెస్పెక్ట్ అని కాదు కానీ ఈమె ఎవరో అన్నట్టుగా కాకుండా మంచిగా మాట్లాడతారు. వాళ్ళు ఇంటికి తోలుకోపోతారు. పెళ్లిళ్ళు కానీ చావులు కానీ ప్రతి ఒక్కటి అన్నిటికి వస్తారు. అమ్మ చనిపోయినప్పుడు కూడా వచ్చారు. ఇంకా డిగ్రీ ఫ్రెండ్స్ అంటే నాకు అంత అటాచ్మెంట్ కాలేదు. జెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఆయన చెల్లి అని పిలుస్తారు. వాళ్ళు ఈ ఇంటర్ వాళ్ళు ఏమో మొత్తం ముద్దే అని పిలుస్తారు, డిగ్రీ వాళ్ళు ఏమో చెల్లి అని పిలుస్తారు. అందరు అట్లా పిలుస్తారు, కానీ మంచిగా అనిపిస్తుంది అట్లా. మరి టైం అయింది, వాని కూడా తెలిసిపోయింది అక్కని దింపి రావా అని. పోతావా? బాయ్ చెప్పు. నాన్న పోతాడు తీయాలి ఒకరోజు. నువ్వు ఉండే ఇంటికన్నా. అమ్మో అట్ట ఎట్లయితుంది? ఇప్పుడు బండి మీద దింపాలి. నాని చున్నీ తీరా నడువు, టైం అవుతుందిరా. వచ్చినాక ఆడుకుంది. దా చున్నీ వచ్చినాక ఆడుకో. నేను రాను. అయ్యా బ్యాగ్ ఏది? ఆగు, ఆమెకి ఇన్నర్లు పెట్టాలి. నేను ఇన్నర్లు పెట్టాలి. ఆగు. ఎట్లా రాస్తావు మరి? క్రియాన్స్ అయితే ఫాస్ట్ ఎక్కి కూర్చుంటావు. బాయ్. బాస్కెట్ రైట్ దాన్ని లాక్తుంది ఒకసారి, మంచిగా ఉంటుంది. క్రియాన్స్ బాయ్. ఏమో కానీ అక్కడ ఎక్కువ తమ్ముడికి ఆకలి ఉంటుంది. బాయ్ ఎప్పుడు బాయ్ అనేది వేడు వాడికి రాగానే బాయ్ అయిపోతుంది. హైలైట్ ఉరుకుసాప్ ఎక్కగా ఉరుకురా. అయ్యో వస్తుందా? ఆ స్టూల్ ది అక్క
చూస్తారా నీ ఎంతసేపు అయ్యి చెప్తారా నాయన చూపెట్టి స్కూల్ కి క్రియాన్స్ పోతున్నా నాన్నగారు పోతున్నాక ఒక్కటే తిరిగి చెప్తాడు క్రియాన్స్ బాయ్ బాయ్ అని. అది వాడికే తెలియాలి. నేను పోతాను మస్తు ఆనందం ఉంది తెలుసా. మంచిగా ఉందా మామయ్య జ్యోతి కూడా ఇచ్చినావా చీరలు? ఈరోజు స్కూల్ కి పోతుందా మామయ్య ఆమె? ఈరోజు జ్యోతి కూడా ఉంటది ఒక పొద్దు. అయితే ఆమె ఉన్నా కానీ స్కూల్ కి పోవాలి కాబట్టి పోవాల్సి వస్తుంది కదా, పోతుంది స్కూల్ కి. అప్పుడేమో కాలేజ్ పోతుండే, కాలేజ్ డుమ్మ కొట్టి ఇంటికాడనే ఉంటుండే. అంటే ఇంటికాడ పని బట్టలు పిండుకోవడం, రోజు కాలేజ్ పోతే ఏం పని చేసుకోదు కదా. ఈ ఒక పొద్దున్నప్పుడు అన్ని పిండుకోవడం అన్ని చేసుకోవడం ఉంటాయి కదా. ఇంకా మా ఇంట్లో అయితే మేము ఎప్పుడప్పుడు క్లీన్ గానే ఉంచుకుంటాం కాబట్టి ఏం పిండలేదు నేనైతే. ఇప్పుడు మళ్ళీ శివరాత్రి కూడా ఉంది కదా, అందుకని శివరాత్రికి పిండుకుందామని ఆలోచిస్తున్నా. ఈరోజు ఈ పని అయిపోతే ఇంకా రేపటి నుంచి మెల్లమెల్లగా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. శివరాత్రి ఇల్లు దులపడం అవి ఇవి ఉంటాయి కదా. శివరాత్రికి మొత్తం అన్ని క్లీన్ చేయాలంటారు కదా, ఎప్పుడైనా క్లీన్ చేస్తూనే ఉంటాము. ఆయన మాలేసినప్పుడు ఒకసారి, శివరాత్రికి ఒకసారి కంపల్సరీ. ఇక మా ఊర్లో బోనాల పండుగ అయితే అప్పుడు కూడా ఒకసారి కంపల్సరీ. ఇక మా బెడ్షీట్లు అంటావా రోజు డే బై డే లేకపోతే 2 డేస్కి ఒకసారి కంటిన్యూస్గా తీస్తూనే ఉంటాము, పిండుతూనే ఉంటాం. కాబట్టి ఇప్పటికైనా కూడా ఏం లేదు, దాన్ని తీసి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అన్ని పిండినవి ఫ్రెష్గానే ఉంటాయి కాబట్టి మాకు అంత రిస్క్ అలాంటిది ఏమి ఉండదు. ఇంక ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మాడాకులు తీసుకొని వస్తే తోరణాలు పెట్టి ఇక దీపం పెట్టాలి. ఏమైంది? ఎండకు నిల్చున్నావా? ఎందుకు చలి పెడుతుందా? అందుకే లేటుగా లేస్తే ఇట్లనే చలి పెడుతుంది. పానం అంతా డల్లు డల్లు ఉంటుంది. చూసినావా? మరి మేము పొద్దున లేచినాం కాబట్టి మేము ఇంత ఎనర్జీగా ఉన్నాం. నిజం చెప్పు శేఖర్. నిన్న బండి నడిపించిన చూసిరే మీరు నాతోనే ఉన్నారు కదా, బండి ఒక్కటే అంత బరువు ఏం లేదు శేఖర్. నేను 45, శిరీష 46, 47 గంతే. ఇంకా మాకంటే డబ్బులు నువ్వే ఉంటావు తెలుసా. మరి బండి 1 క్వింటాలు నాకు కాలంది వేసుకొని నా పరిస్థితి ఎట్లుంటే మళ్ళీ బ్యాక్ పెయిన్ ఆ బెల్ట్ వేసుకొని పని అవుతుంది. అయినా ఇప్పటికీ పాపం ఫ్రెండ్స్ మా శేఖర్కి అయితే బ్యాక్ పెయిన్, అంటే బండి నడపడం వల్ల బ్యాక్ పెయిన్ ఇంక ఎక్కువ అవుతుంది. ఇంకా కార్ వచ్చేదాకా కొంచెం బస్కే పోదాం శీర్షి ఇప్పటి నుంచి మనం ఎక్కడికన్నా పోతే, సరేనా? అంటే ఎందుకు టైర్లు వేస్తుందని చెప్పి మమ్మల్ని ఎక్కించుకొని అంటున్నావా? మరి ఇక రూట్ మొత్తం ఉండేది అట్లా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి పోతానేమో మనకేం కాదు, మనకి షార్ట్ కట్ అటు నుంచి మంచిగానే ఉంటది కాబట్టి ఏం కాదు. ఇన్ని రోజులు మంచిగానే ఉండే, కానీ నడిపేసరికి నాకు మొత్తం ఒకటేసారి మీద పడ్డట అయింది. అట్లా అయ్యి పొద్దుగా లేవు తీయాలి నాకు. అందుకే లేటుగా లేచిండు, ముఖం అంతా వాడిపోయింది. చూడు ఎంత హుషారు ఉండేటోడు మా శేఖర్. బెల్ట్ పెట్టుకో, మళ్ళా దాన్ని డబ్బును ముఖం కడుక్కొని చాయ్ తాగి ఇంత కడప. ఈరోజు శీర్ష ఆయన తాగుతుంది చాయ్, నా వంతుకు ఆయన శీర్ష ఈరోజు శేఖర్ తాగుతారు. మేమేం లోటలు మేమేం తాగాము, మేము కూడా మంచిగానే తాగుతాం తాగే కాడికి. ఇంకో మస్తు చెప్తారు మీరు ఏమని మరి ఎట్లయితే తాగినమ్మా లేదా? బ్రష్ తెచ్చి పేస్ట్ పెట్టి మీరు ఒకసారి వచ్చి చెప్పినట్టు లేకపోరా అని అన్న చెప్పి వచ్చి డోజర్కి వచ్చి బా 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 అన్నాడు. ఏమన్నాడు అంటే అన్న పిలుస్తున్నాడు అన్ని, అంటే అన్న పిలిచిండు, అన్న లేపమన్నాడు. సరే దబ్బున పని చేసుకొని నాకు కొంచెం మాడాకులు తెచ్చి ప్లీజ్. నడుచుకుంటా బై వాక్, బండి మీద వద్దులే శేఖర్. బై వాక్ పోయినావు అనుకో, నడుచుకుంటా. ఏం తెచ్చినవే? పసుపు. ఏడ తెచ్చుకున్నావానే? వదిలిచ్చింది. ఏ వదినా? విజయ్ వదినా? అయితే పెట్టనీకి వస్తుంది కదా, షెడ్లో పెడదాం. మరి షెడ్లో పెడితే ఇంకా బెటర్. ఇడ అరే వదినే అవి కొత్త అనుకున్నాం మనం.
ఇప్పుడు కొత్త తొట్టిలు వచ్చినాయి చూడు, ఆ తొట్టిలో పెట్టినాం అనుకో బెటర్. కానీ మట్టి కావాలి, మట్టి కోసం వెయిటింగ్ ఇప్పుడు అసలు. నువ్వు నాకు జాడ చెప్పాలి, నువ్వు కరెక్ట్ జాడ చెప్పినా అనుకో. ఈరోజు తీసుకొచ్చి 4 తొట్టిలు ఉన్నాయి, అలాగే కూడా చెట్లు తీసేయాలి. అవంతా చీమలు కొట్టేస్తున్నాయి, లోపల ఏర్లు కొట్టేస్తున్నాయి. అది తీసేసి ఈరోజు చెట్లు పెట్టేద్దాం. పసుపు ఒక గిన్నెలు వేసి పెట్టి మరి, అది పసుపు ఈడ పెట్టొద్దు నేను ఈడ బట్టలు ఎండేస్తారు. బట్టలు ఎండేసిన నీళ్ళు పసుపు మీద పడొద్దట, మళ్ళీ తొక్కుట్లు ఉండొద్దట. చాలా పవిత్రంగా ఉండాలని చెప్పేసి దాన్ని అక్కడ వాష్రూమ్ సైడ్ పెట్టినాం ఒకటే తొట్టి, మిగతాన్ని ఈడ పెట్టినాం. నేనే తెచ్చినా, బిస్కెట్ అయిందా అసలు కాదురా, నేనేమనుకున్నా తెలుస్తారా కాదు, అందుకనే కొత్తది అనుకొని తీసుకొచ్చిన, కొత్త మోడల్ అని. ఇది తీసేయాలి, ఈ కింది తీసి ఇదిగా ఉండని తీసి. నాకు అర్థం కాక నేను గదే తీసుకొచ్చిన, అరే అనవసరంగా తెచ్చిన, వేస్ట్ అనిపించింది. నీకు నెయిల్ కటర్ లేక 3-4 రోజుల నుంచి నెయిల్స్ మరి నాకు నిన్న మంచిగా అనిపించింది, అందుకని గుర్తు పెట్టుకుని మరి నెయిల్ కటర్ ప్లస్ రిమోట్ సెల్లు. టీవీ రిమోట్ రోజు చూస్తాం, రోజు అది యువర్ మ్యాజిక్ రిమోట్ సెల్స్ ఆర్ డౌన్ అని రోజు చెప్తుంది. ఎవరు పట్టించుకోవాలి? ఇక నేను నాకు గుర్తొచ్చింది, అసలు ఎవరు పట్టించుకోలేదు. అందరికి రిమోట్ కావాలి, కానీ రిమోట్ లో సెల్ మాత్రం ఇవ్వలేదు. ఇంటికి వచ్చినప్పుడే గుర్తొస్తున్నాయి బయట. తెలుసా? ఇక నేను గుర్తు పెట్టుకుని మరీ తీసుకొచ్చిన. ఇక సో ఇప్పటిదాకానే మేక మంచిగా అయింది, సెట్ అయిందా? మేక సెట్ అయింది, దాంతో పాటు అన్నిటికీ లివర్ టానిక్ వేసినాం. ఇప్పుడు నాటు వైద్యం సెట్ అయినట్ట, ఇంగ్లీష్ మెడిసిన్ సెట్ అయినట్ట, ఇక 2 కలిసినట్టే. 2 కలిపి వేసినాం కాబట్టి ఏం సెట్ అయిందో అర్థం కాదు. రాత్రి ఇంజక్షన్ ఇచ్చినాను, ఇచ్చిన 2 ఇంజక్షన్లు ఇచ్చిన, టానిక్ పోసినా. రైట్, అవే అన్ని కలిపి మళ్ళీ ఇది కూడా పోసినాం, మన ఓమ వాటర్ కూడా పోసినాం. ఓకే, అదే ఏదో ఒకటి సెట్ అయింది. ఓమో ఇక థమ్స్అప్ పోయలేగా? పోయలే థమ్స్అప్ నేను పాప ఇద్దరం తాగిన. తాగేసిరా? మరి అది ఉందేమో తాగదాం అనుకుంటున్నాను. లేదు చల్లగా అయిపోతుంది కానీ, అందుకనే అది తాగేసిన. ఓకే రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కానీ చాలా మంది కమెంట్ పెట్టారు గిట్ల వేయాలని, అవే ఫలించినాయి. రైట్, అవును చూసినా, మా నుంచి మీరు ఎంతో నేర్చుకుంటారు, మీ నుంచి కూడా మేము అంతే నేర్చుకుంటున్నాం. ఈ విషయానికి నిజానికి హాస్పిటల్ పోయేది, నిజానికి చెప్పాలి. ఈరోజు అలాగే తొలుకోవాలి అనుకున్నాం, కానీ సెట్ అయింది. ఇప్పుడు ఈ మినిమం నాలెడ్జ్ లేదు మాత్రం మేకలలో గొర్రెలలో రావద్దు. ఆల్రెడీ మనం వచ్చినాం కాబట్టి ఒకసారి లాస్ అయినాం, చాలా లాస్ అయినాం. 2 లక్షల మేకలు తెచ్చి 50,000 అమ్ముకున్నాం. తప్పదు అంటే అప్పుడు అమ్మ పరిస్థితి బాగాలేకుండా, అమ్మ చనిపోయినుండే, ప్లస్ వీటిలో మెయింటెనెన్స్ మనకు తెలియలేదు. అట్లా అంతా ఆగమ సర్కర్. ఇక ఇది సెకండ్ 3ోసారి 3 పడ్డది చూసినాం. మనకు ఫస్ట్ టైం తెచ్చినాం అమ్ముకున్నాం, సెకండ్ టైం తెచ్చినాం లాస్ అయినాం, థర్డ్ టైం తెచ్చినాం, ఇక 3ోసారి 3 అయింది అనుకో. ఇక ఇప్పుడు ఎంత మంచిగా కాపాడుకుంటే అంత మంచిగా మనకు లైఫ్ ఇస్తాయి అనమాట.